నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు రాజస్థాన్లో ప్రశ్నాపత్రం లీకేజీతో ఎన్టీఏ నిర్ణయం తదుపరి పరీక్ష తేదీలు త్వరలో వెల్లడిస్తామని ప్రకటన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశించిన కేంద్రం ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థులు క్షోభపడుతున్నారన్న విపక్షాలు ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి సమీక్ష మిషన్ మోడ్లో పూర్తి చేయాలని కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు బండి భగీరథ్ను అరెస్టు చేయాలంటూ తెలంగాణలో ప్రతిపక్షాల నిరసన కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో కేంద్ర మంత్రి కుమారుడి పిటిషన్ అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాల నిర్మాణం తుది దశకు చేరిందన్న నారాయణ వారం రోజుల్లో జీఏడీకి అప్పగిస్తామన్న పురపాలక మంత్రి తమిళనాట విజయ్ ప్రభుత్వ బల నిరూపణకు ముందు కీలక పరిణామం టీవీకేకు మద్దతు తెలిపిన అన్నా డీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు అసోంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్ రెండోసారి సీఎంగా ప్రమాణం చేసిన హిమంత బిశ్వ శర్మ హాజరైన ప్రధాని నీట్ యూజీ 2026 పరీక్ష రద్దయింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం రాజస్థాన్లో లీక్ అయినట్లు తేలగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఏ త్వరలో తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు ప్రశ్నపత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడటానికి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు పోలీసు విభాగాల నుంచి అందిన నివేదికల ఆధారంగా పరీక్షా ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలిపింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు నిర్ధారణ కావటం వల్ల పాత పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార్థులకు కాస్త ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజు తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్డీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్ష నిర్వహించనుంది. విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ తెలిపింది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తామని ఎన్టీఏ తెలిపింది. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ అయితే వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది. మరోవైపు నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించిందని ఎన్టీఏ తెలిపింది. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. రాజస్థాన్లోని కోటాలో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. ప్రశ్నపత్రంలో 600 మార్కుల ప్రశ్నలు పరీక్షకు ముందు రాజస్థాన్లోని కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్తో పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 410 ప్రశ్నలతో మోడల్ తయారు చేసినట్లు గుర్తించామని రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ వెల్లడించారు. అందులో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120 ప్రశ్నలు ఉన్నట్లు తెలిపారు. వాటిలో 45 ప్రశ్నలు ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రంలో ఉన్నట్లు వివరించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సికార్లో నీట్ పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్లో అందుబాటులోకి వచ్చినట్లు నిర్ధారించారు. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షలకు విక్రయించారన్న ఆయన కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే 30,000కు పైగా వసూలు చేశారని గుర్తించారు. ఈ వ్యవహారంపై స్పందించిన జాతీయ పరీక్ష సంస్థ నీట్ యూజీ 2026కు సంబంధించి అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. తర్వాత కేంద్ర విద్యాశాఖను సంప్రదించి పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మే 3న దేశవ్యాప్తంగా 551 నగరాలు, ఇతర దేశాల్లోని 14 నగరాల్లో నీట్ యూజీ జరగ్గా 22,79,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. నీట్ యూజీ పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. శాస్త్రి భవన్ వద్ద ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కి ఆందోళన చేశారు. ఏటా ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. तरीके से
2024 में नीट पेपर लीक हुआ, अभी पेपर लीक हुआ, हर साल पेपर लीक हो रहा है और प्रधानमंत्री और धर्मेंद्र प्रधान बने हुए हैं। जो इस बार अगर उन्हें ये एक्सेप्ट करना होगा, उन्हें इस्तीफा देना चाहिए। इस तरीके से विश्व गुरु बनाएंगे वो। विश्व गुरु बनाने के कवायद में पेपर लीक हो रहा है। सिर्फ राजस्थान में नहीं, बिहार में पेपर लीक हो रहा है, यूपी में पेपर लीक हो रहा है, हर जगह पेपर लीक हो रहा है। 3 साल लगातार नीट का पेपर लीक हुआ है, तो इसके खिलाफ, सरकार के खिलाफ और पेपर जो माफिया है इसके खिलाफ हमारा प्रोटेस्ट था। अभी जो पेपर को कैंसिल किया गया है वो कोई सल्यूशन नहीं है। अब पेपर कैंसिल करवा करके बच्चों का मनोबल और तोड़ते हैं, बल्कि कैंसिल करवाने की बजाय इसकी जड़ तक पेपर माफिया जो है इसकी जड़ तक पहुंचना चाहिए और उनको ख़त्म करने का काम करना चाहिए। कब तक इस तरह के ब्लंडर्स आप लोग करते रहेंगे और कब तक इस देश के यूथ के भविष्य के साथ, इस देश के भविष्य के साथ खिलवाड़ आप करते रहेंगे? నీట్ రద్దుతో 22 లక్షల మంది విద్యార్థుల కలలు చిన్నాభిన్నమయ్యాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో తండ్రులు అప్పులు చేసి పిల్లలను చదివించారని, తల్లులు నగలమ్మి కోచింగ్ ఫీజులు కట్టారని రాహుల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. లక్షల మంది పిల్లలు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా చదివారని ఆయన ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్యార్థులు దారుణంగా నష్టపోతున్నారని విమర్శించారు. ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదని, తీవ్రమైన నేరమని మండిపడ్డారు. ప్రతిసారి పేపర్ లీక్ మాఫియా శిక్ష లేకుండా తప్పించుకుంటోందన్న కాంగ్రెస్ అగ్రనేత చేయని తప్పునకు విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న అమృత కాలం యువత పాలిట విషతుల్యమైందని పేర్కొన్నారు. అటు నీటి ప్రశ్నపత్రం లీకేజీ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గత 9 ఏళ్లలో 4 సార్లు నీట్ పరీక్ష ప్రశ్న లీక్ అయిందన్న ఆయన అందుకు కారకులైన వారిలో ఒక్కరికి కూడా ఇప్పటి వరకు శిక్ష పడలేదని విమర్శించారు. और ये नीट का पेपर पहली बार लीक नहीं हुआ, मेरे ख्याल से एक बार 17 में हुआ था, एक बार 21 में हुआ था, फिर एक बार 24 में हुआ था और एक बार अब लीक हुआ है। 4 बार पेपर लीक हो चुका। इसका मतलब बहुत बड़े स्तर के ऊपर कुछ ना कुछ तो कल्यूजन है, पॉलिटिकल पेट्रोनेज है। मैं ये जानना चाहता हूं, जिन्होंने 2017 का पेपर लीक किया था वो आज कहां हैं? उनको सजा मिली? जिन्होंने 2021 का पेपर लीक किया था उनको सजा मिली? जिन्होंने 2024 का पेपर लीक किया सबकी बेल हो गई, सारे बाहर हैं, सबको कह दिया गया अब अगले पेपर के लीक करने की तैयारी करो, और वो कर रहे हैं। पेपर लीक पे लीक पे ये चल क्या रहा है इस देश के अंदर? जिन लोगों से एक पेपर ठीक से नहीं होते बिना लीक करवाए, वो सरकार क्या चलाएंगे? मिले हुए हैं ये लोग, लाखों करोड़ों बच्चों के भविष्य के साथ खिलवाड़ किया जा रहा है। నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయి ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావటం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. అహర్నిశలు కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని ఆరోపించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీక్ అయిందన్నారు. 2024లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందని దుయ్యబట్టారు. ఏకంగా 100కు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావటం వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిందన్నారు. దీనిని కేంద్ర సర్కార్ తీవ్రంగా పరిగణించి ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్రం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలన్నారు. తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లను మిషన్ మోడ్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్షించారు. వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని స్పష్టం చేశారు. ధాన్యం లోడు తరలించేందుకు జరిగిన ఒప్పందం మేరకు సరిపడా లారీలను పెట్టని కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దన్నారు. అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనకాడొద్దన్నారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్ను సీఎం ఆదేశించారు. ప్రతి ఐకేపీ కేంద్రం, రైస్ మిల్లు వద్ద ఒక అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ కలెక్టర్లకు సూచించారు. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాల నిర్మాణం తుది దశకు చేరుకుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. వారం రోజుల్లో ఎమ్మెల్యేల నివాస భవనాలను సాధారణ పరిపాలన శాఖకు అప్పగిస్తామని మంత్రి తెలిపారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించిన మంత్రి ఇంటీరియర్ పనులతో పాటు మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారు సంస్థలను ఆదేశించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల నివాస భవన నిర్మాణ పనులు కూడా తుది దశలో ఉన్నాయని చెప్పారు.
రాజధానిలో భూములిచ్చిన రైతుల్లో కేవలం 674 మందికి మాత్రమే ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కావాలని కొందరు అమరావతిలో ప్లాట్ల కేటాయింపులపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల కోసం 4026 భవనాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. వాళ్ళు చెప్పడం ఎమ్మెల్యేలు అయితే ఒక వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎమ్మెల్సీది కూడా బహుశా ఇంకొక 15 రోజులు 20 రోజులు, అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది, మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు, చేయగానే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, బంగాళాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇవన్నీ ఇంటర్నల్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. వాటిని కూడా ఈ మంత్ ఎన్ని కొన్ని ఇస్తూ ఉన్నారు, నెక్స్ట్ మంత్ ఎన్ని కొన్ని ఇస్తూ ఉన్నారు. ఇచ్చిన తర్వాత జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఆపేసి ఉన్నాయో ఆ బ్లాక్లు మాత్రం కొంత టైం పడుతుంది, 2-3 నెలలు. మిగతా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇవన్నీ అవ్వగానే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలో మద్యం నియంత్రణ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని విజయ్ ఆదేశించారు. ప్రార్థనా మందిరాలు, స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లకు 500 మీటర్లలోపు ఉన్న మద్యం షాపులను గుర్తించి వాటిని తొలగించాలని పేర్కొన్నారు. ఈ 717 దుకాణాలను వచ్చే 2 వారాల్లోనే పూర్తిగా మూసివేయాలని సీఎం విజయ్ స్పష్టమైన గడువు విధించారు. విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక ప్రాంతాల వద్ద మద్యం దుకాణాలు ఉండటం వల్ల విద్యార్థులు, మహిళలు, సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వైన్ షాపుల్లో ప్రార్థనా మందిరాల సమీపంలో 276, విద్యా సంస్థల సమీపంలో 186, బస్టాండ్ల వద్ద 255 మద్యం దుకాణాలు ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ మొత్తం 4765 రిటైల్ మద్యం దుకాణాలు నిర్వహిస్తూ ఉండగా సీఎం నిర్ణయంతో దుకాణాల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. తమిళనాడులో దశలవారీ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్న హామీలో భాగంగా ఇది మొదటి అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తమిళనాడులోని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్గా టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ ఎంబీ కరుప్పయ్య సభలో అధికారికంగా ప్రకటించారు. ప్రభాకర్ పేరును సీఎం విజయ్ ప్రతిపాదించగా ఇతర నామినేషన్లు దాఖలు కానందున ఆయన ఎన్నిక లాంఛనమైంది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కొత్త స్పీకర్ను గౌరవంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకువెళ్లారు. సభాపతి హోదాలో ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. అటు తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎం రవిశంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవడానికి ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకేకు అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు ప్రకటించింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న చీలిక వర్గం సీఎం విజయ్ని కలిసి అధికారికంగా మద్దతు ప్రకటించనుంది. ఈ మేరకు చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సివి షణ్ముగం ప్రకటించారు. తమిళనాడు ప్రజలు విజయ్ సీఎంగా ఉండాలని తీర్పునిచ్చారని షణ్ముగం పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే విజయ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతునిస్తున్నామని చెప్పారు. అన్నాడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించిన షణ్ముగం ఆ పొత్తు ప్రతిపాదనను తమ వర్గం వ్యతిరేకించినట్లు తెలిపారు. డీఎంకే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే పుట్టిందని షణ్ముగం గుర్తు చేశారు. డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోతుందని వద్దన్నట్టు షణ్ముగం తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, బీసీకే, ఐయుఎంఎల్ మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 118 కాగా టీవీకేకు ప్రస్తుతం 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇప్పుడు 30 మంది అన్నాడీఎంకే చీలక వర్గం ఎమ్మెల్యేలు మద్దతిస్తామని ముందుకు వచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపత్తూరు నుంచి ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రేపు జరగాల్సిన విశ్వాస పరీక్షలో పాల్గొనవద్దని శ్రీనివాస సేతుపతిని కోర్టు ఆదేశించింది. తిరుపత్తూరులో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పొరపాటు జరిగిందంటూ మాజీ మంత్రి డీఎంకే నేత పెరియ కరప్పన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 185 నియోజకవర్గంలో పడాల్సిన ఓటును వెల్లూరు జిల్లాలోని నియోజకవర్గ సంఖ్య 50కి అక్రమంగా బదిలీ చేశారని పెరియ కరుప్పన్ తన పిటిషన్లో తెలిపారు.
ఈ మార్పుపై ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేనందునే కోర్టుకు వచ్చినట్లు వివరించారు. ఈ వాదనతో విభేదించిన ఈసీ ఒక్క ఓటు కూడా బదిలీ కాలేదని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. పిటిషనర్ దాఖలు చేసిన ఆధారాలను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు ఫిర్యాదులో తగినంత బలం ఉందని పేర్కొంది. ఈ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉన్నందున విశ్వాస పరీక్షలో ఓటేయరాదని శ్రీనివాస్ సేతుపతిని ఆదేశించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 14న వెకేషన్ బెంచ్లో విచారణ జరగనుంది. భగీరథ్ తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 8న కేసు నమోదైంది. అటు ఆ బాలిక ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పలు పార్టీలు ఆందోళన చేశాయి. ట్యాంక్ బండ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల చొక్కాలతో సిపిఐ నేతలు నిరసన చేశారు. బాధిత కుటుంబానికి నిందితుల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేయకపోతే సీఎం ఇల్లు, గవర్నర్, డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అంబర్పేటనే చే నెంబర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. ఈ కేసుపై ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన బేటీ పడావో బేటీ బచావో నినాదం ఇప్పుడు బేటా భాగో బేటా బచావోగా మారిందని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక ఒప్పందంతో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఓ కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉండటం దేశ చరిత్రలోనే ఇది మొదటి సందర్భం అవుతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ధాన్యం, మక్కల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ కూడా రైతులు ఆందోళన బాటపట్టారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిన్లో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు. ట్రాక్టర్లను అడ్డుపెట్టి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ నిరసనతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్ది చెప్పి నిరసనను విరమింపచేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కొనుగోళ్లలో వేగం పెంచి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు వెంటనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. జార్ఖండ్లోని సరండ అటవీ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో నరహరి తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సరండ అటవీ ప్రాంతంలో మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్ర కోసం బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి కాగా అతని భార్య ఏపీకి చెందినట్లు తెలుస్తోంది. 1996 నుంచి అజ్ఞాతంలో ఉన్న నరహరి పలు కీలక ఆపరేషన్స్లో పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మిసిర్ బెస్రే కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలోని పొన్నూరు రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునే క్రమంలో జీఆర్పీ పోలీసులు జరిపిన కాల్పులు కలకలం రేపాయి. గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలో ఇటీవల సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రైళ్లను ఆపి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని రైల్వే పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున 3 సమయంలో పొన్నూరు మండలం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేటు వద్ద నర్సారావుపేట రైల్వే ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఆ 2 వద్ద వైర్లు కత్తిరించే పరికరాలను గమనించిన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ దశలో దుండగులు పోలీసులపైకి రాళ్లు రుబ్బుతూ దాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం వారిపైకి కాల్పులు జరిపారు. అటు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పొన్నూరు పోలీసులు వెంటనే క్షేత్రస్థాయికి చేరుకొని విచారణ చేపట్టారు. మొత్తం 10 రౌండ్ల కాల్పులు జరిపినట్లు జీఆర్పీ డీఎస్పీ అకేశ్వరరావు చెప్పారు. ఈ కాల్పులతో దుండగులు పొలాల్లోకి పారిపోయారు.
దుండగులు వదిలి వెళ్లిన వైర్ కట్టర్, టెస్టర్, ఒక జత గ్లౌజులు మొదలైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడికి పరమభక్తుడైన హనుమంతుడు అపార బలం, జ్ఞానం, ధైర్యానికి ప్రతీక అని అన్నారు. ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని సీఎం ఆకాంక్షించారు. పవనపుత్రుడి దీవెనలు తెలుగు రాష్ట్రాలపై ఎల్లవేళలా ఉండాలని మంత్రి నారా లోకేష్ ప్రార్థించారు. అటు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏలూరు జిల్లా గురవాయిగూడెంలో మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామేశ్వరం నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. తణుకులో వేయించేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి వడమాలలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలన్నీ మారుమోగుతున్నాయి. జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. యాగశాలలో తిరుమంజనం, సుప్రభాత సేవ, పల్లకి సేవలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇరుముడి ధరించిన భక్తులు మాల విరమణ చేస్తున్నారు. భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచి భారీగా కదిలి వస్తున్న భక్తులతో భద్రాచలం పవిత్ర గోదావరి నదీ ప్రాంతం మాలదారులతో కిక్కిరిసిపోతోంది. ఖమ్మం జిల్లా తల్లాడలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. నారాయణపురం నుంచి అంజనాపురం ఆంజనేయ స్వామి ఆలయం వరకు 5 కిలోమీటర్లు భక్తులు శోభాయాత్ర చేశారు. సికింద్రాబాద్ హనుమాన్ జయంతి పురస్కరించుకొని తాడుబాండి వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అసోంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గువాహటిలోని కానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సీఎంగా హిమంత బిశ్వ శర్మతో ప్రమాణం చేయించారు. తర్వాత మరో 4 ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. సుమారు 1,00,000 మంది ఎన్డీఏ మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 102 స్థానాలను గెలిచింది. ఇందులో బీజేపీ ఒంటరిగానే 82 స్థానాలు కైవసం చేసుకుంది. మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10 స్థానాలు గెలిచాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో విచారణ కోసం సిబిఐ రంగంలోకి దిగింది. బెంగాల్ పోలీసుల నుంచి ఈ దర్యాప్తును తన ఆధీనంలోకి తీసుకుంటూ సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీకి చెందిన స్పెషల్ క్రైమ్ డీఐజీ నేతృత్వంలో 7 సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిబిఐ ఏర్పాటు చేసింది. ఈ బృందం దర్యాప్తు తర్వాత కోల్కతా జాయింట్ డైరెక్టర్కు నివేదిక సమర్పిస్తుంది. ఇప్పటికే సిబిఐ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టింది. నిబంధనల ప్రకారం బెంగాల్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్నే సిబిఐ తిరిగి నమోదు చేసి స్వతంత్ర దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ హత్యకు సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసులు అంతకుముందు ఉత్తరప్రదేశ్, బీహార్లలో 3 నిందితులను అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 2 రోజుల తర్వాత మద్యం గ్రామ్లోని దోహరియా వద్ద చంద్రనాథ్ రథ్పై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 6 రోజులు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలకు వెళ్తారు. ముందుగా యుఏఈ వెళ్లనున్న మోదీ అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహయాన్తో సమావేశమవుతారు. ఈ భేటీలో ఇంధన సహకారం, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చిస్తారు. అనంతరం నెదర్లాండ్స్, స్వీడన్ దేశాల్లో రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఆ తర్వాత నార్వే వెళ్లనున్న ప్రధాని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సమ్మిట్లో పాల్గొంటారు. ఈ పర్యటన ద్వారా 43 ఏళ్ల తర్వాత నార్వే సందర్శిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. చివరగా ఇటలీ వెళ్లనున్న ప్రధాని అక్కడ పలు ద్వైపాక్షిక అంశాలను చర్చిస్తారు. అమెరికా కాలిఫోర్నియాలోని అకార్డియా నగర మేయర్ ఐలీన్ వాంగ్ చైనాకు అక్రమ ఏజెంట్గా వ్యవహరించినట్లు ఒప్పుకున్నారు.
ఈ మేరకు తన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధమైనట్లు అమెరికా న్యాయశాఖ తెలిపింది. అకాడియా మేయర్ పదవికి రాజీనామా చేసిన ఆమె త్వరలో లాస్ ఏంజలస్లోని ఫెడరల్ కోర్టులో తన నేరాన్ని అంగీకరించే అవకాశం ఉంది. చైనా ప్రభుత్వ అధికారుల ఆదేశానుసారం అమెరికాలో చైనా అనుకూల ప్రచారాన్ని ప్రోత్సహించినట్లు ఐలీన్ వాంగ్తో పాటు ఆమె గతంలో నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి యావోనింగ్ మైక్సన్ పై అభియోగాలు నమోదయ్యాయి. 65 ఏళ్ల మైక్సన్ గత ఏడాది అక్టోబర్లో తన నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం 4 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వాంగ్ అంగీకరించిన ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 2020 చివరి నుంచి 2022 వరకు వాంగ్ మైక్సన్ చైనా అధికారుల నియంత్రణలో పనిచేశారని తేలింది. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని చాటుకుంది. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు శాంతిదూతగా నటిస్తున్న పాకిస్తాన్ ఇరాన్ సైనిక విమానాలకు తన గడ్డపై రక్షణ కల్పిస్తోంది. అమెరికా దాడుల నుంచి ఇరాన్ యుద్ధ విమానాలను కాపాడేందుకు పాక్ తన ఎయిర్ బేస్లను వినియోగిస్తోందని CBS నివేదిక వెల్లడించింది. ఇరాన్ తన పౌర విమానాలను ఆఫ్ఘనిస్తాన్లో కూడా భద్రపరిచినట్లు పేర్కొంది. చైనా అండతోనే పాక్ ఇలాంటి సాహసం చేస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ సైనిక అవసరాల కోసం 80% చైనాపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్కు తెర వెనుక అండగా ఉన్న చైనా ఒత్తిడితోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం నిప్పులు చెరిగారు. ఓవైపు అమెరికాకు మిత్రదేశంగా ఉంటూ మరోవైపు ఇరాన్కు సహకరించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పాత్రపై పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు. రాజస్థాన్లో ప్రశ్నాపత్రం లీకేజీతో NTA నిర్ణయం. తదుపరి పరీక్ష తేదీలు త్వరలో వెల్లడిస్తామని ప్రకటన. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై CBI విచారణకు ఆదేశించిన కేంద్రం. ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థులు క్షోభపడుతున్నారన్న విపక్షాలు. ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి సమీక్ష. మిషన్ మోడ్లో పూర్తి చేయాలని కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు. బండి భగీరథ్ను అరెస్టు చేయాలంటూ తెలంగాణలో ప్రతిపక్షాల నిరసన. కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో కేంద్ర మంత్రి కుమారుడి పిటిషన్. అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాల నిర్మాణం తుది దశకు చేరిందన్న నారాయణ. వారం రోజుల్లో GADకి అప్పగిస్తామన్న పురపాలక మంత్రి. తమిళనాట విజయ్ ప్రభుత్వ బల నిరూపణకు ముందు కీలక పరిణామం. TVKకు మద్దతు తెలిపిన అన్నా DMK చీలక వర్గం ఎమ్మెల్యేలు. అసోంలో వరుసగా 3వ కొలువుదీరిన NDA సర్కార్. 2వ సీఎంగా ప్రమాణం చేసిన హిమంత బిశ్వ శర్మ హాజరైన ప్రధాని. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.